ఆన్లైన్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. స్టాక్ ట్రేడింగ్ అంటూ నయా ఫ్రాడ్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సోషల్ మీడియాలో అడ్వర్టైజ్ చేయడంతో ఈజీగా మోసపోతున్నారు. స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టిన తరువాత వాటి విలువ పెరిగినట్లు ఆన్లైన్లో చూపిస్తున్నారు. దీంతో మరింత డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మనీ తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అసలు విషయం బయటపడుతుంది. అప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు బాధితులు. సోషల్ మీడియాలో వచ్చే స్టాక్ ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయనే యాడ్స్ నమ్మవద్దని సూచిస్తున్నారు పోలీసులు. ఆన్లైన్ స్టాక్ ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టించి ఎక్కువ లాభాలు వస్తాయంటూ ఆశ చూపిన సైబర్ నేరగాళ్లు నగరవాసి దగ్గర నుంచి 12.56 లక్షలు కొట్టేశారు. బేగం బజార్కి చెందిన 25 ఏళ్ల వ్యక్తి ఇన్స్టాగ్రామ్ లో బ్రౌజ్ చేస్తుండగా మోతీలాల్ ఓస్వాల్ లోగోతో ఓ యాడ్ కనిపించింది. క్లిక్ చేయగా L47 క్వాన్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ అనే వాట్సాప్ గ్రూప్ కనిపించడంతో మరోసారి క్లిక్ చేశాడు. యాడ్ నిజమని నమ్మిన బాధితుడు MODMA యాప్ ద్వారా పెట్టుబడులు పెట్టగా అవి పెరిగినట్లు కనిపించి పలు లావాదేవీల్లో డబ్బులు పంపించారు. బ్యాలెన్స్ 46,89,000 చూపించడంతో తన డబ్బులు విత్డ్రా చేసుకునే ప్రయత్నం చేస్తే విత్డ్రా కాకపోవడంతో స్కామర్స్ ని సంప్రదించారు. వాళ్లు మరో 7 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తే అతను నిరాకరించడంతో వాళ్లు బాధితుడిని బెదిరించి అతని అకౌంట్ ను బ్లాక్ చేశారు. బాధితుడు 12,50,000 పోగొట్టుకుని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నకిలీ యాప్లు, వెబ్సైట్లు, స్కామర్లు నిజమైన ప్లాట్ఫామ్లను అనుసరించేలా ప్రొఫెషనల్గా కనిపించే ట్రేడింగ్ యాప్లు, వెబ్సైట్లను సృష్టిస్తారు. బాధితులు మరింత పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించడానికి ఈ యాప్లు తరచుగా ఫేక్ లాభాలను చూపుతాయి. వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపులు మోసగాళ్ల ట్రేడింగ్ చిట్కాలను అనుసరిస్తున్నామని చెప్పుకుంటూ వ్యక్తులను వేరువేరు గ్రూపులలో చేర్చుతారు. ఈ గ్రూపులు నమ్మకాన్ని పెంపొందించడానికి నకిలీ విన్నర్స్ సక్సెస్ స్టోరీలను పెట్టి ఆకర్షిస్తారు. ఇతర గ్రూప్ సభ్యులు పెట్టుబడి పెట్టి డబ్బు సంపాదించిన వ్యక్తిగా నటిస్తారు. నకిలీ సెలబ్రిటీ ఎండర్స్మెంట్లు, స్కామర్లు రతన్ టాటా, ముఖేష్ అంబానీ, సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖుల ఫోటోలతో యాడ్స్ పెట్టి వాళ్ళ నకిలీ ప్లాట్ఫామ్లలో పెట్టుబడులు పెట్టించి ముఖం చాటేస్తున్నారు. గోల్డ్ ట్రేడింగ్ లో ఇన్వెస్ట్మెంట్ పేరిట 10 నెలల క్రితం హైదరాబాద్ లోనే ఓ భారీ మోసం బయటపడింది. 500 మందిని మోసం చేసి తప్పించుకుని తిరుగుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హబ్సిగూడ స్ట్రీట్ నెంబర్ 8 లో ప్రాణేశ్వర్ ట్రేడర్స్ పేరిట రాజేష్ అనే వ్యక్తి ఓ ఆఫీస్ తెరిచి మోసాలకు పాల్పడ్డాడు. అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించి ఒక్కొక్కరి దగ్గర 5 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేసి శటగోపం పెట్టాడు. గోల్డ్ ట్రేడింగ్ లో అత్యాశ చూపి 5 నెలల్లో పెట్టుబడి పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయని నమ్మించాడు. పెట్టిన పెట్టుబడికి లాభాల్లో 2% వారానికోసారి ఇస్తానని హామీ ఇచ్చినట్లు బాధితులకి చెప్పి నిండా ముంచాడు. ఇలా బాధితులు పెద్ద మొత్తంలో డబ్బు పోగొట్టుకున్నారు. డబ్బులు రాకపోవడంతో నిందితుడికి కాల్ చేయగా అప్పుడు ఇప్పుడు అంటూ మాట మార్చాడు. ఎంతో కష్టపడి పిల్లల పెళ్లిళ్లు, చదువులు, సొంత ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న డబ్బులు ఇందులో పెట్టుబడిగా పెట్టి మోసపోయారు. సెబీ పేరుతో నమోదై రిజిస్టర్ అయిన ప్లాట్ఫామ్లనే ఉపయోగించాలంటున్నారు పోలీసులు. ప్లేస్టోర్ యాప్లో యాప్లను డౌన్లోడ్ చేసే ముందు రేటింగ్లు, సమీక్షలు, డెవలపర్ సమాచారాన్ని వెరిఫై చేయాలని సూచిస్తున్నారు. అత్యాశ చూపే భారీ రాబడులు అంటూ ఊదరగొట్టే సైట్ల జోలికి వెళ్లొద్దని చెప్తున్నారు. తెలియని వ్యక్తులకు పాన్, ఆధార్, బ్యాంకు వివరాలు ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలంటున్నారు పోలీసులు.